నేను చెప్పబోయే ఒక కథ. ఆ కథ పేరు రాగి చెట్టు, తేనె పొట్టు, మామిడి చెట్టు. కట్టలు కొట్టేవారు. ఒక గ్రామంలో ఒక రాగి చెట్టు ఉంటుంది. అది చాలా అహంకారి. మామిడి చెట్టు మంచిది, రాగి చెట్టు చెడ్డది. దానిపైన ఎవరైనా కూర్చుంటే కత్తెరి చూస్తుంది. మామిడి చెట్టు మంచిది, దాని కొమ్మల్లో మామిడికాయ తీసుకొని ఇస్తుంది. ఒకరోజు తేనెటీగల రాణి వచ్చి చెట్టు పైన తేనె పొట్టు కట్టుకున్నాను వస్తుంది. రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి రాగి చెట్టు నీ కొమ్ముల పైన తేనె పొట్టు కట్టుకోవచ్చా అని అంటుంది. లేదు, మీరు వేడెక్కనైనా కట్టుకోండి అనుకుంది. ముందర మామిడి చెట్టు కనిపిస్తుంది. మామిడి చెట్టు నీ కొమ్మల పైన నేను తేనె పొట్టు కట్టుకోవచ్చా అని అంటుంది. తేనెటీగలు వేయడానికి నేను సమ్మతమే, మీరు కట్టుకోండి అని అంటుంది. అయితే తేనెటీగలని నువ్వు మంచి చెట్టువి అని అంటుంది. అయితే సంతోషిస్తుంది. ఇద్దరు కట్టలు కొట్టే వాళ్ళు వస్తారు. అయితే ఏ చెట్టు మంచి ఉంటుంది అని చూస్తుంటే మామిడి చెట్టు కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ తేనెటీగలు ఉన్నాయని మళ్ళీ రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని కొడుతూ ఉంటారు. అప్పుడు రక్షించండి అని అంటుంది. అది మామిడి చెట్టు అంటే తేనెటీగలు రాని రాగి చెట్టుని రక్షించండి వెళ్ళి అని అంటుంది. అయితే రక్షిస్తుంది. థ్యాంక్ యూ తేనెటీగలు అని రాగి చెట్టు అంటుంది. రాగి చెట్టు నాకు ధన్యవాదాలు చెప్పకు, మామిడి చెట్టు చెప్పు అని అంటుంది. మామిడి చెట్టు ధన్యవాదాలు అని అంటుంది. సరే, ఎప్పుడు నువ్వు తప్పుగా ప్రవర్తించకు అని అంటుంది. నేను సమ్మతమే అని అంటుంది. అయితే అప్పుడు ఆ 2 ఫ్రెండ్స్ అయినాయి, 3 ఫ్రెండ్స్ అయినాయి. ముందు రాగి చెట్టుకి ఎవ్వనంటే నచ్చకపోతుంది. ఇప్పుడు అందరు నచ్చారు. తేనెటీగ నచ్చింది, మామిడి చెట్టు కూడా నచ్చింది. దీని నీతి చెప్తున్నాను, అందరితో మంచిగా ప్రవర్తించాలి. ధన్యవాదాలు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.